ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం చేయొద్దు, తప్పు జరగదు. అసలు ఒకటి జరిగిందంటే it is కోర్టుకి better. వెళ్తే సాల్వ్ అవుతుంది అనే విషయం పక్కన పెట్టి అసలు కోర్టుకు వెళ్ళని పరిస్థితి తెచ్చుకోవాలి. అంతే కదా మరి. Okay. ఇప్పుడు నేరమే చేయకపోతే కోర్టుకి వెళ్ళే పని ఉండదు. ఓకే, అన్యాయం ఎక్కడైతే జరిగిందో అక్కడే మనం సమర్థించుకోగలం, మనం సరి చేసుకోగలిగితే ఇంకొకరి న్యాయం కోసం ప్రాధాయపడి మనకు ఉండదు. మీరు అంటున్నట్టుగా ఒకసారి కోర్టుకి వెళ్తే 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగేస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరి నీకు అంత నీ నాలెడ్జ్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాగుతుంది అన్న నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం తప్పు చేయడం ఎందుకు, కోర్టును ఆశ్రయించలేదు, ఓకే, మోసపోవడం ఎందుకు? ఇప్పుడు నమ్మిన చోటే మోసం ఉంటది. నువ్వు నమ్మాల్సిన అవసరం ఏముంది? నీ జాగ్రత్తలు ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కేసు పట్టుకొని మన కాడికి వస్తాడు, సార్ నేను నమ్మి 10 లక్షలు ఇచ్చిన సార్, నా దోస్తే అనుకుని నేను ఇచ్చిన, నా కులపోవడానికి ఇచ్చిన, మతమోడానికి ఇచ్చిన, నా అన్నోనికి ఇచ్చిన, తమ్ముడానికి ఇచ్చిన, నన్ను మోసం చేసింది సార్. నమ్మకం ఉన్న చోటనే కదా మోసం ఉండేది. నువ్వు మోసపోతావు ఎప్పుడైతే నమ్మిన ఉన్నది దాని 2 పట్టాలు లాంటి నమ్మకం మోసం అనేది 2 పట్టాలు లాంటిది, ఖచ్చితంగా ఒకే విధంగా ప్రయాణిస్తూనే ఉంటది. సో కాబట్టి బెటర్ అంటే మన ఎంత లిమిట్స్ ఉంటే అంత లిమిట్స్ ఉంటే సరిపోతుంది. సో మోసపోయిన తర్వాత మన న్యాయం కోసం ఎత్తుకాలంటే మనం కాదు, ఇంకా మన న్యాయస్థానాలు, అక్కడ ఇంకో పెద్ద మోసం జరుగుతుంది. వీడికి అర్థం కాదు, కోలుకునే లోపు జీవితం